రాజ్ గారు లాగా అవ్వడానికి మీరు ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ కానీ ఏమైనా చేసుకున్నారా? నాకు ఉయ్యాల చెంపాల మూవీ వచ్చిన తర్వాత ప్రెసెంట్ మీరు చూసుకున్నట్టయితే శేఖర్ భాషా గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది బిగ్ బాస్ కి. అంటే లావణ్య గారి ఇష్యూ బిగ్ బాస్ కి ఆయన సెలెక్ట్ అవ్వాలని చెప్పి హైలైట్ చేశాడా? మీకు తెలిసినంత వరకులో లావణ్య గారు ప్లస్ రాజ్ తరుణ్ గారి విషయంలో తప్పెవరిదంటారు? తన ఓన్ ప్లాట్ లో రాజ్ తరుణ్ ఓన్ ప్లాట్ లో పెట్టుకున్నాడు లావణ్యను. సో ఇదంతా అయిన తర్వాత లావణ్య సారీ కడితే తన ఒక తేడా క్యారెక్టర్ అని చెప్పి లావణ్య రూమర్ క్రియేట్ చేస్తుంది. రాజ్ తరుణ్ దగ్గర ఏం లేదు, రాజ్ తరుణ్ ఒక తేడా కాడని చెప్పి ఇవన్నీ చేస్తుంది. మన ఇండియన్ లా ప్రకారం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా అమ్మాయితో శారీరకంగా ఉన్నాను అంటే నన్ను రేప్ చేసినట్టే అవుతుంది. నమస్కారం, సారీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను రాజ్ తరుణ్ కాదు. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. మనతో పాటు ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం, సారీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను రాజ్ తరుణ్ కాదు. నేను జూనియర్ రాజ్ తరుణ్, నా పేరు ప్రశాంత్, అందరు జూనియర్ రాజ్ తరుణ్ అంటారు. లేదు, అసలు నాకైతే నిట్టో రాజ్ తరుణ్ గారు లాగే ఉన్నారు. థ్యాంక్ యూ, నేను జూనియర్ రాజ్ తరుణ్. లేదు, రాజ్ తరుణ్ గారు లాగా అవ్వడానికి మీరు ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ కానీ ఏమైనా చేసుకున్నారా? లేదండి, అంటే బై బర్త్ నేను ఇలా ఉన్నాను. సో నాకు ఉయ్యాల చెంపాల మూవీ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అయితే తెలిసిన వాళ్ళు నాకు ఇట్లా చెప్పడం జరిగింది. సో నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదు, ఏం లేదు, బై బర్త్ అంతే. సో అంటే మనిషిని పోలిన మనుషులు ఉంటారంట కదా సృష్టిలో, సో మేబీ అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ లో ఉన్నారని చెప్పేసి బాగా వైరల్ అయిపోతుంది. మీకేమైనా ఆపర్చునిటీస్ కానీ ఇవి కానీ వస్తున్నాయా? లేదండి, ఆపర్చునిటీ ఏం చేయను, ప్రజెంట్ ఏం లేదు. సో నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా, మేబీ ట్రై చేస్తే రావచ్చు. నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను, సో అది ఎడిటింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత కొంచెం మంచి రెస్పాన్స్ ఉంటే ఉంటుంది, మేబీ చూడొచ్చు. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా? ఏం షార్ట్ ఫిల్మ్ పేరేం పేరు? నీకు అర్థమవుతుందా అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం చేస్తాను. హీరో మీరేనంతలో? లేదండి, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. ఓకే, ఫ్యూచర్ లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది? కంపల్సరీ, అంటే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో అంటే నాలాగా రాజు ఒక హీరో సెలబ్రిటీ ఉన్నాడు కాబట్టి, సో నేను ఇండస్ట్రీకి పరిచయం కావాలని నాకు కొంచెం కోరిక ఉంది. ప్రెసెంట్ మీరు చూసుకున్నట్టయితే శేఖర్ భాషా గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది బిగ్ బాస్ కి అని చెప్పేసి టాక్ వస్తుంది. అంటే లావణ్య గారి ఇష్యూ బిగ్ బాస్ కి ఆయన సెలెక్ట్ అవ్వాలని చెప్పి హైలైట్ చేశాడా? లేదండి, అలా సెలెక్ట్ అవ్వాలని హైలైట్ ఏం చేయలేదు. సో ఎందుకంటే మన శేఖర్ భాషా గారు ఇంతకు ముందు నుంచే ఎఫ్ఎం లో పని చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుంటూ సో సొసైటీకి కొంచెం పరిచయం తెలుసు. కానీ ఈ 2 months లో కొంచెం లావణ్య కేసుని పట్టుకొని రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అయ్యిండు. సో దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే రాజ్ తరుణ్ గారు పంపించారంటారు బిగ్ బాస్ కి? లేదండి, రాజ్ తరుణ్ ఎలాంటి సపోర్టింగ్ చేయలేదు అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి. సో తనకు బిగ్ బాస్ నుంచి లేదంటే ఒక మంచి రోల్ చేస్తాడు, తనకంటే పేషెన్స్ ఉన్నాయి. సో అందుకని బిగ్ బాస్ కు సెలెక్ట్ చేస్తారు శేఖర్ భాషా గారు. ఓకే, మీకు తెలిసినంత వరకులో లావణ్య గారు ప్లస్ రాజ్ తరుణ్ గారి విషయంలో తప్పెవరిదంటారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు మన సొసైటీలో చూస్తే మీరు ఏ వీడియో చూసినా తన బూతులే కనిపిస్తున్నాయి. లావణ్య రాజ్ తరుణ్ తిట్టిన బూతులే కనిపిస్తున్నాయి. అంటే చూడొచ్చు కదా, రాజ్ తరుణ్ ఎప్పుడు లావణ్య తిట్టినట్టు ఒక్క వీడియో లేదు. సో కాల్ రికార్డ్స్ కూడా ఏం లేవండి. సో దీన్ని చూడొచ్చు మనం. నేను చెప్పదలుచుకోలేదు, మనం ఆమె బయట పెట్టుకుంటుంది, ఆమె బండారం మొత్తం బయట పెట్టుకుంటుంది. నేను చెడ్డదాన్ని, నేను ఇట్లా తిడతా అని చెప్పి. సో నీకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగినప్పుడు నీకు కోర్టు ఉంది, నీకు మహిళా సంఘాలు ఇవన్నీ ఉన్నాయి, నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. నీ తరపు న్యాయం ఉంటే. సో నీ కాడ న్యాయం లేకుండా ఒక మంచి సెలబ్రిటీని పట్టుకొని ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసి తన కెరీర్ దెబ్బతీయాలని చూడండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే అసలు లవ్ చేసుకోలేదంటారు ఇద్దరు? లవ్ చేసుకున్నారు, ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో లవ్ చేసుకున్నాను. అదొక అట్రాక్షన్ అండి. షార్ట్ ఫిల్మ్ చేసుకున్న టైంలో సో వాళ్ళిద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అందులో భాగంగానే వాళ్ళు మనం లివింగ్ లో ఉన్నాం, రిలేషన్ అని చెప్పి మాట్లాడుకున్నారు. సో అదే అట్లా క్యారీ అయిపోయింది. తర్వాత విడిపోవడానికి రీజన్ ఏంటంటారు? విడిపోవడానికి రీజన్ అంటే రాజ్ తరుణ్ సెలబ్రిటీ అయిన తర్వాత అదే సాగుతుంది, వాళ్ళ లవ్ స్టోరీ సాగుతుంది. తనని తీసుకొని పోయి తన ఓన్ ఫ్లాట్ లో రాజ్ తరుణ్ ఓన్ ఫ్లాట్ లో పెట్టుకున్నాడు లావణ్యను. సో ఇదంతా అయిన తర్వాత లావణ్య ఒక సెలబ్రిటీ లెక్క ఊహించుకుంది. తన ఊహలకు వెళ్ళిపోయి తన జలసాలకు అలవాటు అయ్యి, సో ఇట్లా మత్తుకు అలవాటు అయ్యి శేఖర్ మస్తాన్ సాయి అన్నట్టు అంతోని మత్తుకు పదార్థాలకు లోబడి ఇట్లాంటివన్నీ జలసాలకు అలవాటు అయింది. సో పబ్బులకి వెళ్ళడం రావడం ఇదంతా ఓకే సెట్ అయింది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల పోలీస్ కేసు అయింది, 43 days మన జైల్లో ఉండొచ్చింది. సో ఇట్లాంటి అమ్మాయిని నేను ఇంకా లైఫ్ లో ఊహించుకోలేను. నాకంటూ ఒక మంచి పేరుంది, సొసైటీలో మంచి పేరుంది, నేను ఒక సెలబ్రిటీని, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో తన ఫ్లాట్ లో తనని ఉంచి తన బయటకు వెళ్ళిపోయాడు. లవ్ చేసే ముందు తెలియదు అతని క్యారెక్టర్ అంతా? లేదండి, అంటే లవ్ చేసే ముందు మంచిగానే ఉందండి. ఎవరైనా ఏ పర్సన్ అన్నా కొంచెం నార్మల్ పర్సన్ లైఫ్ లో ఒక మంచి హోదా వచ్చేంత వరకు మంచిగానే ఉంటారు. ఒక హోదా వచ్చిన తర్వాత
తను బాగానే ఉంటాడు, తన పక్క వాళ్ళు మారిపోతారు. ఆ విధంగా తను ఇచ్చేయండి. మరి ఇప్పుడు లావణ్య పరిస్థితి ఏంటంటారు? తను ఎవరు పెళ్లి చేసుకుంటారంట? లావణ్య పరిస్థితి ఏంటంటే ఉంటారు, ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు, అంటే తెలియనోడు ఉంటారు. మస్తాన్ సాయి మళ్ళీ రాజస్థాన్ అయిపోయిన తర్వాత మస్తాన్ సాయి తోటి మళ్ళీ పేరు పెట్టుకుంటే మస్తాన్ సాయితో చింటూ ఉన్నాడు, మస్తాన్ సాయి ఉన్నాడు, వీళ్ళంతా లేదు నాకు రాజస్థానే కావాలని చెప్పేసి ఆవిడ నాకు రాజస్థాన్ ఏది కావాలని చెప్పేసి ఫైట్ చేస్తుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నాను అనుకోండి రాజస్థాన్, నాకు రాజస్థాన్ కావాలి, సొసైటీ కలిసి అందరు రాజస్థాన్ కి పెళ్లి చేస్తారు లావణ్య తోటి, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారా? అదొక క్వశ్చన్. అవును, ఆవిడ ఇప్పుడు అంతలా ఫోర్స్ చేస్తుంది, నువ్వు నాకు వద్దు అని చెప్పేసి అంతలా అంటున్నారు. నువ్వు తనే అర్థం చేసుకోవాలి, వీడు నన్ను వద్దు అనుకుంటున్నప్పుడు నేను వాటితో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఎలా ఉండగలను. అదే అండి, ఒక సక్సెస్ ఒక మగవాడు సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది లేదో కానీ ఒక మగవాడు ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా అమ్మాయి ఉంటుంది. ఓకే చెప్పొచ్చు, ఎందుకంటే తన సక్సెస్ వెనకాల లావణ్య ఉంది, ఓకే తన సెలబ్రిటీ అవ్వడానికి లావణ్య ఉంది. సో సెలబ్రిటీ అయిన తర్వాత తన ఫెయిల్యూర్ వెనకాల కూడా ఇప్పుడు లావణ్య ఉంటుంది, లావణ్య రాష్ట్రాన్ని ఫెయిల్ చేయడానికి. ఓకే చూడొచ్చు మనం, అంటే తను ఎట్లాంటి ఎఫైర్లు పెట్టుకున్నా, తను డ్రగ్స్ కి అలవాటు ఒక వేరే మగవాడితో అలవాటు పెట్టుకున్నా కూడా నిన్ను యాక్సెప్ట్ చేసి నేను జీవితాంతం నేను కొనసాగించాలి. అది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం. అవును. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారి కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఈ విషయం? లేదండి, బ్యాక్ టు బ్యాక్ మీకు ఇప్పుడు చూడొచ్చు 2 months లో 3 movies వచ్చినాయి. ఇప్పుడు నిన్న ప్రసాద్ ల్యాబ్ లో మేము ప్రమోషన్ చేసామంటే భలే ఉన్నాడు అని చెప్పి. ఆ మూవీ అంటే కంటెంట్ సూపర్ అంటే సూపర్ గా ఉంది. సో ఆ మూవీ కంటెంట్ పట్టుకొని అందులో కొంచెం వేరే డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, మమ్మీకి వాళ్ళ మదర్ కి కొంచెం హెల్ప్ చేసే క్యారెక్టర్. సో ఆ హెల్ప్ చేసే తరుణంలో తను అన్ని నేర్చుకుంటాడు, ఎవ్రీథింగ్ అంటే ముగ్గేయడం, వంట చేసుకోవడం, సారీ కట్టడం, ఇవన్నీ. సో సారీ కడితే తను ఒక తేడా క్యారెక్టర్ అని చెప్పి లావణ్య రూమర్ క్రియేట్ చేస్తుంది, రాజస్థాన్ దగ్గర ఏం లేదు, రాజస్థాన్ ఒక తేడా కాడని చెప్పి ఇవన్నీ చేస్తుంది. సో మేమేంటంటే లావణ్య చెప్పేది ప్రతిదీ మేము ప్రమోషన్ లెక్క వాడుకుంటున్నాం తప్ప మాకు ఎలాంటి కెరీర్ మీద దెబ్బ పడదు. ఇప్పుడు మూవీ ఇంకా ఒక మూవీ ఆల్రెడీ షూట్ నడుస్తుంది, సో ఆ మూవీ కూడా తొందరలోనే మళ్ళీ బయటకు వస్తుంది. మొన్న పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయింది, పేరుకే పురుషోత్తముడు బయట ఇలా ఉన్నాడు అని చెప్పేసి చాలా యూట్యూబ్ చాలా చూసాము. అవును, దానిపైన మీరేమంటారు? పేరుకు బయట అంటే మూవీలోనే కాదండి, రాజస్థాన్ పోయే బయట కూడా పురుషోత్తముడు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎలిగేషన్ చేస్తుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఇద్దరు కొట్టుకోవాలనుకోలేదు. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీని, ఇద్దరు ముందుకు వస్తే మీడియాకు పబ్లిసిటీ అవుతుంది తప్ప మాకేమని న్యాయం జరగదని నేను ఏదైనా ఉంటే లీగల్ గా పోతా అని చెప్పి కోర్టును ఆశ్రయించేది తప్ప లావణ్య ముందుకు వచ్చి నువ్వు ఇట్లా నన్ను తిట్టినావు అని చెప్పి నేను తిట్టాలని చేయలేదు. ఎందుకంటే అట్లా చూడొచ్చు రాజస్థాన్ పురుషోత్తముడు అని చెప్పి. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య విషయం, మీరు రాజ్ తరుణ్ లో ఉన్నారు కాబట్టి ఓకే మీ పైన ఏమైనా పడుతుందా? నా పైన ఇంపాక్ట్ ఏం పడదండి, ఎందుకంటే సొసైటీలో వెళ్తున్నారు కదా ఏ రాస్తారు అని చెప్పేసి. సో శేఖర్ భాష గారి పైన కొంచెం ఈ ఎఫెక్ట్ అని పడ్డది, ఎందుకంటే వాళ్ళు లావణ్య మనసుకు కొంచెం దాడి చేసి కొంచెం హ్యాండ్ ఇంజూర్ అయింది. సో మనకు అట్లాంటి ఏం పడదు, ఎందుకంటే నేను ఎటు వెళ్ళినా కూడా నాకంటే ఒక ఫాలోయింగ్ ఉంది, మాకంటే ఒక 30 members మేము ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎటు పోయినా కూడా మనకు ఒక ఫాలోయింగ్ అనేది ఉంది. కొంచెం చిన్న ఇంజూర్ అయినా కూడా లావణ్య మీద ఎగవాడి కొట్టేస్తారు, నేను షూర్ గా చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మీరు లాస్ట్ తరుణ్ లో ఉన్నారని చెప్పేసి ఏ టైంలో తెలిసింది? సో యాక్చువల్లీ నేను నా స్కూల్ డేస్ అండి, మేబీ నేను ఉయ్యాల చంపల మూవీ వచ్చిన తర్వాత నేను స్కూల్లో ఉన్నాను. ఏ క్లాస్ అప్పుడు? నేను ఐ థింక్ 8th standard అండి. 8th standard లో తెలిసింది. అప్పుడు ఇంకా కొంచెం స్లిమ్ గా ఉండేవాడిని. సో యాజ్ ఏ ఫేస్ కట్ కూడా అలానే ఉండేది కొంచెం. అంటే నేను ఇప్పుడు నా ప్రొఫెషన్ నేను షెఫ్ అండి, నేను హోటల్లో షెఫ్ నేను. సో అంటే ఆ ఫుడ్ కొంచెం లేట్ ఫుడ్ తినడం దానివల్ల కొంచెం ఇట్లా కొంచెం అయ్యాను. కానీ యాజ్ దిస్ ఇంకా సేమ్ అంటే సేమ్ ఉండేది, ఇంకా ఆ హెయిర్ క్రాఫ్ట్ కానీ ఇంకా ఫేస్ కట్ కానీ ఇంకా అంటే చాలా బాగుండేది. ఊర్లో అప్పుడు స్కూల్ నుంచి చాలా ఫేమ్ వచ్చింది. సో నేను కాలేజ్ పోయిన తర్వాత ఒక్కొక్క బ్యాక్ టు బ్యాక్ మూవీ వస్తున్నాయి. నేను కాలేజ్ డేస్ లో సినిమా చూపిస్తాం అమ్మ కుమార్ 21 చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. మా కాలేజ్ లో అనేవారు నన్ను జూనియర్ రాస్తారు అని అంటున్నారు, నువ్వు రాజస్థాన్ ఎక్కువ ఉన్నావని. అప్పుడు అప్పటి నుండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేదండి. అప్పుడే అనిపించింది ఓకే మనకు మనలాగా ఒక పర్సన్ ఉన్నాడు అని చాలా హ్యాపీ అనిపించేది. అంటే మీరు ఇండైరెక్ట్ గా రాజస్థాన్ గారు ఏది చెప్తున్నట్టు అయిపోయింది. ఇప్పుడు మీరు 8th class లో ఉన్నప్పుడు ఉయ్యాల చంపాలు వచ్చిందంటే మీరు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు అమ్మ రాజస్థాన్ ఇంత పెద్దోడా అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటారేమో. 32 అండి రాజస్థాన్ భయ్యది, 32 ఏజ్. యాక్చువల్ నాది 26 నాది. పెద్ద డిఫరెన్స్. మీరు బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకు బిగ్ బాస్ వెళ్ళే ఛాయిసెస్ ఎందుకు లేదంటే రాజస్థాన్ భయ్య పేషెన్స్ ఎట్లుంటే నాయి కూడా అంటే రాజస్థాన్ భయ్య పైన ఇట్లా రూమర్స్ వచ్చినాయి బిగ్ బాస్ కి వెళ్తున్నాడు అని చెప్పి. అంత పెద్ద హీరో బిగ్ బాస్ కి. సో అంటే వెళ్ళట్లేదండి, ఎందుకంటే షూట్ ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చినాయి, ఇంకో మూవీ షూటింగ్ జరుగుతుంది. రాజస్థాన్ భయ్య మెయిన్ ఏంటంటే ఒక దగ్గర అసలు కూర్చోడు, అంటే ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సో అట్లాంటి వాళ్ళని రూమ్ లో వేసి ఉంచడం చాలా కష్టం, అతను ఉండలేడు. నేను కూడా ఆల్మోస్ట్ అంతే అండి, నేను కిచెన్ లో తిరుగుతూ ఉంటాను, నాకు అలవాటు ఎక్కువ నిలబడి వర్క్ చేయడం. మన దగ్గర ఒక్కరిని ఒక ప్లేస్ లో కూర్చోబెట్టంటే చాలా కష్టం. రాజ్ తరుణ్ గారిని కలిసారా మీరు?
చాలా టైమ్స్ కలిసానండి. అనుభవించే రాజు మూవీ ఫస్ట్ టైం అండి. ఓకే. సో ఆ మూవీ టీమ్ లో నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు అప్రోచ్ అవ్వడం జరిగింది, కలిసి. సో స్టార్టింగ్ కలవడానికి పోయిన తర్వాత సో దూరం నుంచి వెళ్ళి చూసిండు, దగ్గరికి వెళ్ళిన అంటే ఫ్రెండ్స్ వెళ్ళు ఫోటో దిగడానికి వెళ్తే అంటే అందరి దగ్గర దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత షాక్ అయ్యి చూసాను, వీడేంటి నాలా ఉన్నాడు. సో అప్పుడు మాట్లాడేంత టైం లేదు, కొంచెం ఇక షో అయిపోయింది, బయటకు వెళ్తున్నాడు. తర్వాత స్టాండప్ రాహుల్ మూవీ అప్పుడు కొంచెం కలిసిండు, మాట్లాడిండు, హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు బాగున్నావు అని అన్నాడు. అంటే నా గురించి అంటే వీడియోలో చూస్తాం జరుగుతుంది, కానీ ప్రతి మూవీకి ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేస్తాను. ఓకే. నేను ఫ్యాన్ కాదు రాజస్థాన్ గారి మూవీకి, రాజస్థాన్ గారి మూవీకి, ఓన్లీ రాజస్థాన్ మూవీకి నేను ప్రమోషన్ చేస్తాను ప్రసాద్ ఐమాక్స్ దగ్గర. సో ఆ మూవీ అంటే చూడడం జరిగింది, ప్రమోషన్స్ అన్ని చూసి ఓకే నా అలాగున్నాడు అని చెప్పి మాట్లాడాను, చాలా సార్లు మాట్లాడాను. మరి రాజస్థాన్ గారు మీకేం ఆపర్చునిటీస్ ఇప్పించలేదా? నాకు ఆపర్చునిటీస్ అంటే నాకు ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఇండస్ట్రీకి వెళ్ళాలని ఎవరికి ఉండదు, కంపల్సరీ ఉంటుంది, కానీ నేను అడిగితే కంపల్సరీ ఇస్తాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఒక బ్రదర్ గా ఫీల్ అయినా, ప్రతి మూవీకి ప్రమోషన్ చేస్తున్నా నేను ఒక బ్రదర్ గా ఫీల్ అయినా కాబట్టి మా మధ్యలో ఆ బాండింగ్ అనేది ఉంది, కానీ నేను అడగలేకపోతున్నా. సో అంటే నాకు చాయిస్ అన్నయ్య అని చెప్పి నేను అడగలేకపోతున్నా, కానీ కంపల్సరీ ఏదో ఒక మూవీ కంపల్సరీ చాయిస్ ఇస్తాడు నాకు. నేను ఒక చిన్నప్పటికి రోల్ అయినా ఏదో ఒకటి బ్రదర్ క్యారెక్టర్ అయినా ఫ్రెండ్ క్యారెక్టర్ ని కంపల్సరీ చేస్తా అని అనిపిస్తుంది నాకైతే. అదే మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఏదైనా రాజస్థాన్ గారు ఏదైనా కవల పిల్లలు సినిమా తీసే ఛాన్స్ ఉంటే అప్పుడు ఇస్తారేమో. అదే ట్రై చేస్తున్నా, కంపల్సరీ ఏదైనా చాయిస్ వస్తే రావచ్చు. మేబీ నేను అడగలేకపోతున్నా, పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగిస్తారు. ఓకే, చూస్తున్నారు కదా, ఇంకా ఇస్తారేమో రాజస్థాన్ గారు? ఇస్తారండి. ఓకే.